ఫ్రెండ్స్, ఈరోజు నేను యూడైస్ ప్లస్లో ఒకవేళ గనక మనం యాడ్ చేసుకున్న పిల్లవాడి యొక్క నేమ్లో ఏమైనా కరెక్షన్ ఉంటే, ఏమైనా తప్పులు గనక ఉంటే దాన్ని సరి చేసుకునే విధానం గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీరు యూడైస్ ప్లస్ పోర్టల్లో మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి లాగిన్ అవ్వండి. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీకు యూడైస్ ప్లస్ మీ స్కూల్ లాగిన్ డీటెయిల్స్తో ఉన్న పేజ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కరెంట్ అకాడమిక్ ఇయర్ 25-26 దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన యొక్క స్కూల్ డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి. ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు ఉన్నది డిస్ప్లే అవుతుంది. దాన్ని క్లోజ్ చేసేయండి. ఇప్పుడు మనము స్టూడెంట్ నేమ్ అప్డేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో 4th ట్యాబ్ మీద క్లిక్ చేయండి. స్టూడెంట్ నేమ్ అప్డేట్ అనే ఉన్న ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అక్కడ మీకు స్టూడెంట్ నేమ్ అప్డేట్ అని ఒక పేజ్ డిస్ప్లే అవుతుంది. దాంట్లో మీరు స్టూడెంట్ నేమ్ని ఏ విధంగా మార్పు చేయవచ్చు అనేది క్లియర్గా ఇచ్చాడు. కరెంట్ నేమ్ ఏదైతే ఉంది, అలాగే న్యూ నేమ్ మీరు ఎలా మార్చాలనుకుంటున్నారు అది మార్చుకునేది ఎగ్జాంపుల్తో సహా క్లియర్గా ఇచ్చాడు. సో అలాగే యాడ్ చేయాలనుకున్నా కూడా మీరు యాడ్ చేయవచ్చు. ఇది ఒక్క లెటర్ వరకు మాత్రమే యాడ్ చేయడానికి వీలు పడుతుంది. అలాగే నేమ్కి మధ్యలో స్పేసెస్ ఉంటే స్పేసెస్ కూడా మనము రిమూవ్ చేయొచ్చు. అలాగే రిమూవల్ ఆఫ్ టైటిల్ నేమ్ మిస్ మొహతా అని ఉంది ఇక్కడ, దాన్ని ఆ టైటిల్ని కూడా రిమూవ్ చేసి మనం మార్చుకోవచ్చు. ఓకే, సో ముందుగా మార్చుకోవాలనుకుంటున్నప్పుడు ముందుగా మనం ఏ పిల్లవాడిదైతే మార్చాలనుకుంటున్నామో ఆ పిల్లవాడి యొక్క పెన్ ఐడి మనము దగ్గర పెట్టుకుని ఉంచుకోండి. ఆ పెన్ ఐడి ఇక్కడ టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీకు ఆ గో మీద క్లిక్ చేయండి. ఆ పిల్లవాడి యొక్క డీటెయిల్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి. ప్రస్తుతం మన స్కూల్ డైస్ కోడ్, స్కూల్ నేమ్, పిల్లవాడి నేమ్తో సహా డిస్ప్లే అవుతాయి. మనము ఏమైతే మార్పు చేయాలనుకుంటున్నామో ఆ మార్పుని ఇక్కడ కొట్టాలి క్లియర్గా. కొట్టి దాన్ని అప్డేట్ రికార్డ్ మీద క్లిక్ చేస్తే అది ఆ స్టూడెంట్ యొక్క నేము అప్డేట్ అవుతుందన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ స్టూడెంట్ నేమ్ మార్పు చేయడం అనేది కేవలం ఒక్కసారి మాత్రమే మనకి వీలు పడుతుంది. చూడండి, ద స్టూడెంట్ నేమ్ కెన్ బి చేంజ్డ్ ఓన్లీ వన్స్. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఒక్కసారి మాత్రమే తప్పులు లేకుండా సరిచేసి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్